అందరికీ నమస్కారం. గడపకు పసుపు కుంకుమ పెడితే కలిగే ఫలితాలు, రహస్యాలు, ధర్మ సందేహం. ప్రతిరోజు గడపకు పసుపు కుంకుమ పెడుతున్నాం. కానీ దాని అసలు రహస్యం తెలియకపోతే ఫలితం ఉంటుందా? ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నాకెంతో ఉపయోగపడుతుంది. పసుపు లక్ష్మీ తత్వం. పసుపు అంటే శుభం, శుద్ధి, ఆరోగ్యం. ధర్మశాస్త్రాల ప్రకారం పసుపులో శ్రీ మహాలక్ష్మి తత్వం ఉంటుంది. గడపకు పసుపు పెట్టడం అంటే ఇంటి ప్రవేశద్వారం వద్ద లక్ష్మీ శక్తిని ఆహ్వానించడం. కుంకుమ శక్తితత్వం. కుంకుమ అంటే ఆడశక్తి, పార్వతీ తత్వం. ఇది ఇంటిలో శక్తి, ఉత్సాహం, రక్షణ కలిగిస్తుంది. అసలు రహస్యం తెలియకపోతే ఫలితం తక్కువ. మొదటిది, గడప అంటే ఏమిటి? గడప అనేది లోపలి లోకం, బయటి లోకం మధ్య సరిహద్దు. అది శక్తుల మార్గం. అక్కడే పసుపు కుంకుమ పెడితే దుష్ట శక్తులు లోపలికి రాకుండా అడ్డుకట్ట. రెండోది, మనసు లేకుండా పెడితే. పసుపు కుంకుమ పెడుతున్నప్పుడు మనసులో కోపం, ద్వేషం ఉంటే పెట్టాలి. కాబట్టి పెడుతున్నా అనే భావన ఉంటే అది కేవలం అలవాటే. భక్తి ప్లస్ శ్రద్ధ ప్లస్ శుభ సంకల్పం ఉంటేనే పూర్తి ఫలితం. మూడవది, ఏ రోజుల్లో ప్రత్యేక ఫలితం? శుక్రవారం లక్ష్మీ కటాక్షం, మంగళవారం దుర్గాదేవి అనుగ్రహం, పౌర్ణమి రోజు సంపూర్ణ శక్తి ప్రవాహం. శాస్త్రోక్తంగా ఎలా పెట్టాలి? ముందుగా గడపను శుభ్రం చేయాలి. కొద్దిగా నీటితో పసుపు కలిపి గీతలో వేయాలి. మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి. శుభం భవత్రి లేదా లక్ష్మీ కటాంగం కలగాలి అని సంకల్పం చేసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు పాత పసుపు తుడవకుండా కొత్తది పెట్టడం, అపవిత్రంగా ఉండగా పెట్టడం, కేవలం ఆచారం కోసం చేయడం. తాత్పర్యం: గడపకు పసుపు కుంకుమ పెట్టడం అంటే ఇంటికి దేవత శక్తిని ఆహ్వానించడం. కానీ ఆ రహస్యం భక్తి, సంకల్పం. అది లేకపోతే ఫలితం సగమే. ధన్యవాదాలు.